పల్నాడు జిల్లా కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకసారి చూద్దాం. Powers were earlier with the JC. ఆ పవర్స్ ఆర్డియో స్థాయికి లేదా తహసీల్దార్ స్థాయికి ఈ నేను మాట్లాడిన తర్వాత కూడా ఆడియోస్ కూడా ఒక ఫార్మాట్ పెట్టండి. తహసీల్దార్స్ డైలీ ఏం ఎంట్రీ చేస్తున్నారు వెబ్లాండ్ లో, లెట్ దెమ్ రిపోర్ట్. పక్కనటువంటి రైతులు గ్రాప్ చేసుకుంటే కౌలుకి ఇస్తే పక్కన రైతులు ఆ ల్యాండ్ లోంచి గ్రాప్ చేసుకుని రోడ్డు ఫార్మేషన్ కానీ తర్వాత కౌలుకి ఇచ్చి వీళ్ళు ఎక్కడ ఉంటారు మేడం, హైదరాబాద్ లో ఉంటాం కానీ లేదంటే ఏదైనా మైగ్రేషన్ అయ్యి వేరే ఊర్లో ఉంటున్నారు మేడం. వాళ్ళంతా కూడా ఫర్ ద లాస్ట్ 7-8 years లాంగ్ పెండింగ్ ఇష్యూస్ మేడం. ఇవన్నీ కూడా ప్రాపర్ గా సర్వే చేయాలి మేడం. భూమి మీదకి వెళ్లేసి బోత్ పార్టీస్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, అంటే మన దగ్గరకు వచ్చి అప్లికెంట్ చెప్పినంత మాత్రాన అతను కరెక్ట్ అని మనం నమ్మడానికి లేదు మేడం. భూమి మీదకి వెళ్లి ప్రాపర్ గా సర్వే చేసుకుని బోత్ పార్టీస్ దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని మాత్రమే మనం అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఉన్నాయి. కాబట్టి ఈ రెవెన్యూ క్లినిక్ విధానం ఎవ్రీ మండే కలెక్టరేట్ లో పెడుతున్నాము. ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరినీ పిలవడం జరిగింది. ఆల్ విఆర్ఓస్, తహసీల్దార్స్, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ రికార్డ్స్. యాజ్ అండ్ హౌ వి కంటిన్యూ ఎవ్రీ మండే మనకి కూడా తెలుస్తుంది ఏ గ్రామాల నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఏ మండల్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో సెలెక్టివ్ గా అప్పుడు పిలుస్తాం. అండ్ ఈ రోజు వచ్చిన గ్రీవెన్స్ నెక్స్ట్ మండే లేదా దాని తర్వాత మండే రాకూడదు. అది వస్తే అంటే మన ఫెయిలియర్. వాళ్ళు ఇప్పుడు కూడా తిరుగుతున్నారంటే ఇట్స్ అ ఫెయిలియర్ ఆన్ ఆర్ బిహాఫ్. కొన్ని గ్రీవెన్సెస్ రిపీటెడ్ గా వస్తున్నాయి. వాళ్ళేమంటారు, విఆర్ఓని కలిసారు, పాత తహసీల్దార్ని కలిసారు. అంటే మే ముందు ఎవరు ఉన్నారు, మే నెల లాస్ట్ ఇయర్ మే ముందు పాత తహసీల్దార్ని కలిసారు, దాని తర్వాత కలెక్టరేట్ తిరుగుతున్నారు. దే డోంట్ మీట్ ద న్యూ తహసీల్దార్, దే హ్యావెంట్ మెట్ ద ఆర్డియో, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు. అసలు కన్సెప్ట్ తెలియదు వాళ్ళకి. ఇన్ని లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో అది కూడా వాళ్ళని అవగాహన ఇవ్వడానికి దట్ ఈ లెవెల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పరిధిలో కూడా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఏమేమి చేయించుకోవచ్చు. కాబట్టి మేము అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది టు టెల్ ద గ్రీవెన్స్ పిటిషనర్స్. అండ్ ఓన్లీ మండే రావాలి, మండే గ్రీవెన్స్ డే, దయచేసి అలా ఆలోచించకూడదు.